వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం నేను అనకాపల్లి జిల్లాలోని మునగపాక మండలంలో ఉన్నటువంటి మూలపేట గ్రామానికి వచ్చాను. ఈ గ్రామంలో గత కొంతకాలంగా కోతుల బెడద ఎక్కువైపోతుంది. ఇక్కడ పక్కనున్న కొండ పక్క నుంచి కోతులు ఒక్కసారిగా పదుల సంఖ్యలో ఈ గ్రామానికి చేరుకొని ఇక్కడ ఉన్న పరిసరాలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నాయని గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మీ గ్రామంలో ఎప్పటి నుంచి ఉంది కోతుల సమస్య? 2 సంవత్సరాల నుంచి మాకు ఈ బాధ ఉందండి. 2 సంవత్సరాల నుంచి అరటికాయలు తినేయడం, మామిడి పళ్ళు తినేయడం, మేడమేన ఏమైనా ఎండబెట్టుకున్నా వాటిని తినేయడం, ఆడవాళ్ళు ఎవరైనా ఏదైనా వస్తువులు పట్టుకొస్తూ ఉంటే వాటిని లాగి గందరగోళం చేసేయడం చేస్తున్నాయండి. కొన్ని అయితే తిరబడిపోతే నేను దరిదారు ఒక 8 10 మందినో కరవడం కూడా జరిగింది. కోతుల బెడద అయితే బాగా విపరీతంగా ఉందండి. దగ్గర ఒక 60-70 కోతులు మందలుగా ఒక గుంపుగా వచ్చి మనుషుల మీద తిరబడిపోయి నానా కచ్చిరా చేసేస్తున్నాయండి. అంటే మరి అప్పుడు స్థానికులుగా నాయకులకు కానీ ఎవరికైనా చెప్పడం జరిగిందా? చెప్తున్నాను కానీ ఎవరో పట్టించుకోలేదు. అవి ఒక్కోసారి కనపడుతున్నాయి, మళ్ళీ ఒక్కోసారి కనపడకుంటున్నాయి. ఉదయం పూట డైలీగా ఉదయాన్నే అయితే ఉదయం 6 నుంచి 9, 10 దాకా మాత్రం విపరీతంగా కనపడుతున్నాయండి. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం దాకా కనిపించలేదు, మళ్ళీ సాయంత్రం కనిపిస్తున్నాయి. అంటే ఈ గ్రామంలోనే ఇంక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా? చుట్టుపక్కల గ్రామాలు అన్నీనండి. ఎన్ని గ్రామాలు ఉంటాయి? దగ్గర 5-6 గ్రామాలు చుట్టుపక్కల గ్రామాల్లో కొద్దిగా బాధపడుతున్నాయండి మనుషులు. అంటే పొలాల్లో కూడా వెళ్తుంటాయండి? పొలాల్లోకి వెళ్తున్నాయి, చెట్ల మీద రాంపాలంపాయలు ఇవి మన అరటిగల్లో విపరీతంగా పంటలు నాశనం చేస్తున్నాయి. మొక్కజొన్న లోటు బాగా నాశనం చేస్తున్నాయి. మేడమైన ఏమైనా ఎండబెట్టుకున్నా మొత్తం జల్లియడం, ఇళ్లలో దూరి మొత్తం డబ్బాలు అన్నీ చేసేయడం, షాపుల్లో అన్నీ పట్టుకుపోవడం ఇవన్నీ చేస్తున్నాయండి. అంటే దాన్ని ఏం చేయడానికి మీకు భయం వేస్తుంది? మనకు భయం వేస్తుంది, తిరగబడిపోతున్నాయి. మూకుమ్మడిగా మీదకి వచ్చి దాడి చేస్తున్నాయి ఒక్కసారి మనం ఏమనంటేనే. ఈ చేలలోకి సింగల్గా ఆడవాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళ మీద మాత్రం బాగా ఇబ్బంది పెడుతున్నాయండి వాళ్ళు. అంటే ఎవరైనా కరవడం జరిగింది? దగ్గర 10 మంది దాకా కరిసాయండి. 10 మందిని కరిసాయి, తిరగబడిపోయి కరిసినాయి. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? వాటి విడత కొద్దిగా వాటి ఎలగలా తీసి ఏ అడవిలోకి తీసుకెళ్ళి వదిలేస్తే మనకు కొద్దిగా వాటి ఇబ్బంది పోద్దండి. ఎలా ఉంది మీ గ్రామంలో కోతులు బెడద? మా గ్రామంలో కోతులు మాత్రం బాగా వస్తున్నాయండి ఎక్కువగాను. ఉదయం సాయంత్రం పూట ఊళ్ళోకి వస్తున్నాయి. పొలాల్లోనూ కూడా చెరుకని, మొక్కజొన్నని, పళ్ళు ఇలాంటివి ఏమన్నా తినేస్తున్నాయండి, పాడు చేస్తున్నాయి. గ్రామంలో ఊళ్ళోని కూడా వచ్చి ఏమన్నా ఇంటి దగ్గర ఆల్మోస్ట్ బయట ఒగ్గేస్తే అవి ఉండడం లేదు, తిరగదోసేయడం, పాడు చేయడం. ఇంట్లో కూడా దూరిపోతున్నాయి. కొంతమంది బెదిరిస్తున్నాయి పిల్లలని. పిల్లల కోతులు బాగా ఎక్కువ వచ్చి ఆ పిల్లల కోతుల వల్ల మనుషుల మీద తిరగబడిపోతున్నాయి. మరి అట్లా ఏం చేయడానికి మాకు ఏం చేయలేకపోతున్నాం. దాన్ని ఇటువైపు నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంకా ఇలా ఇటు నుంచి వస్తున్నాయి, అనకాపల్లి హైవే నుంచి వస్తున్నాయి కొన్ని. మరి ఎక్కడుంటే ఇక్కడెక్కడో గొడవ సాగు ఉండిపోతున్నాయి స్థానికంగా. అయ్యి ఉదయం రావడం, సాయంత్రం ఏ టైం అయితే అక్కడ ఉండిపోతున్నాయి. ఎక్కడైతే అక్కడ మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి బయటకు వస్తున్నాయి. మళ్ళీ పాడు చేయడం, మళ్ళీ చెట్ల మీద పోవడం, ఎక్కడికో ఉండడం ఇలా చేస్తున్నాయండి. పంట నష్టం అయిపోతుందండి. కొద్ది పంటలు నష్టం చేస్తున్నాయండి. మరి అధికారులకి చెప్పారా, ఫిర్యాదు చేశారు ఎప్పుడన్నా? అధికారులు కంటే ఇంకా ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. మునంపాక గ్రామంలో ఉంటున్నాయండి, ఇలా ఈ చుట్టుపక్కల ఏరియా అన్ని తిరుగుతున్నాయి. అందరూ అధికారులు చూస్తున్నారు, కాకపోతే మరి అట్లా ఏం చేయలేదండి ఎవరు. బాబు చెప్పండి, ఎంతకాలంగా ఉంది ఈ సమస్య? ఈ సమస్య 2 సంవత్సరాలు పెట్టి ఉందండి. కానీ 2 సంవత్సరాలు పెట్టి ఉంది. బాగా పశువులు దానాలు కూడా తినేస్తానండి. పశువులకి దానాలు వేస్తున్నాం, గోళాలు అంట, అవి కూడా శుద్ధిగా పాడు చేసి వదిలేయడం ఇలా పని చేస్తానండి. కానీ గుంపుగా వస్తున్నాయండి. ఒక్కలు అయితే ఏం చేయలేకపోతున్నాం అండి. 4-3 అయితేనే అవి ఏమైనా వెనక జంకుతున్నాయి. ఒక్కడం అయితే మేదం తిరగబడిపోతున్నాయి. వస్తానండి 30-40 దాకా వస్తున్నాయండి. ఒక్కొక్కసారి రోడ్డు మీద ఎవరో ఎక్కడో అక్కడ ఆగిపోయేలాంటి పరిస్థితి వస్తుందండి. మనుషులు ఇటు నుంచి వచ్చేవాళ్ళు, అటు నుంచి వచ్చేవాళ్ళు ఆగిపోతుంటారండి ఎక్కడో అక్కడ. అలాగా తయారవుతుందండి. కానీ పంట నష్టం కూడా జరుగుతుందండి. మాలాటోళ్ళు ఏమైనా మొక్కజొన్న అది వేద్దాం అంతే ఇలా పోతున్నాం అండి. ఎందుకంటే వేస్తే ఇంకా పంటని నాశనం చేసేస్తాయండి, అంత గ్రూప్గా వస్తున్నాయండి. మీ పంట నాశనం చేసిందండి? లేదండి, మాకు పంటలో వేయడానికి భయం వేస్తుందండి. పంటలు వేయలేదండి, వాటి వల్ల వేయలేకపోతున్నాండి. కాబట్టి ఈ దగ్గరలో వేద్దామని చూస్తే వేయలేకపోతున్నామండి. పంటలు వేస్తే ఒకవేళ వేసిన తర్వాత తినేస్తే అంతా బోలంతా పెట్టుబడండి పంటకి. మొక్కజొన్న అది వేద్దామండి, కానీ ఇప్పుడు వాటి వల్ల వేయడానికి మాకు ఇష్టపడలేదండి. ఇక్కడ చూసాం మీ గ్రామంలో ఇప్పుడే కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. కొబ్బరి నీళ్ళు తాగేస్తున్నాయి, కింద వదిలేస్తున్నాయండి. అరటికాయలు ఎలా చిన్నది వేస్తే చేయనండి, దాన్ని నాశనం చేసేస్తుందండి. ఇంకా అరటికాయలు అనేది ఇంకా లేదండి. ఏదైనా కూరగాయలైనా పండుగలైనా దాన్ని ఇంకా ఉంచడానికి లేదండి. కొబ్బరికాయలు అయితే చెట్లు ఎక్కి మొత్తం కొబ్బరికాయలు ఊదేస్తున్నాయండి. మందేనండి, 1-2 కాదండి. మరి మీరు అధికారులు ఏం కోరుతున్నారు? అధికారులు మరి మాకు వాటి వల్ల కొంచెం వాటిని ఏమైనా తొలగిస్తే మాకు కొద్దిగా రైతులకి ఈ ప్రాబ్లం సాల్వ్ అయినట్టేనండి. తోవాలంటే ఆడవాళ్ళు కూడా వెళ్ళలేదండి. మొన్న ఒక ఆవిడ కుడితే ఆ కుడితే తిరగొడేసిందండి. ఆ అమ్మ బదిలేడిపోయి వచ్చేసింది అంతే. ఆ కుడితే అలాగా తిరగొడేసింది, మేడకి ఎగిరేస్తున్నాయి. కుడితే పళ్ళట్టుకొని ఆడమనిషి వస్తే సరే అది తిరగొడేస్తున్నాయి. అమ్మ ఏ ఊరమ్మా మీది? మాది మూలపేట అండి.
మూలపేట అసలు ఇలా చేలోకి వస్తే చాలు, అసలు కుర్తిలో ఏమైనా పట్టుకెళ్ళినా కూడా ఉండలేదండి. మీదకి వచ్చి పడిపోతున్నాయి, నడుస్తుంటే మీదకి వచ్చేస్తున్నాయి. ఇళ్ళకాడ కూడా వచ్చేస్తున్నాయి, ఇంటికాడ కూడా వచ్చేసి ఏమైనా తలుపు తీసున్నా అన్నీ సకపెడేసి శుభ్రంగా పాడు చేస్తున్నాయి. ఏవి కూడా ఉండట్లేదండి. వాటి వల్ల ఏమైనా అంటే చాలు మా మీదకి వచ్చి పడిపోతున్నాయి, కరిచేస్తున్నాయి కూడా. అంతేనండి. మరి మీరు పొలంలోకి వెళ్ళే సమయంలో పొలం ఆ టైం అంటే ఏంటనేది తెలియలేదు మరి. ఎండప్పుడైతే ఎండప్పుడు, సాయంత్రం అయినా మధ్యాహ్నం అయినా ఏ టైం అయితే ఆ టైంకి వచ్చేస్తున్నాయండి. అసలు రోడ్డున కూడా నన్నవలేదండి. మొత్తం ఇంచుమించు ఒక 50-70 దాకా ఉంటాయండి ఉండడం. 2 బ్యాచీల కింద ఆ చివరిన ఒక 20 ఉన్నాయి, చివరిన ఒక 50-30 ఉంటాయండి. బాబా అస్సలు ఇలా అడిగట్లే పోతున్నాం. ఈ టైం అప్పుడైనా ఉండకుంటున్నాయి, ఉండలేదు అసలు. మరి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఎలా పరిస్థితి? ఇంట్లో చిన్నపిల్లలైనా మనం ఏం కోతులు ఎవరైనా మేడెక్కి చూసారని కోతులు వచ్చేస్తున్నాను అనుకో తలుపులు వేసేసుకుంటున్నాం. ఆ పిల్లలు ఉన్నా కూడా ఇంట్లోకి వెళ్ళిపోతున్నామండి పిల్లలు తీసుకొని. మరి ఏం చేస్తామండి, మరి బయట నుండి ఇంకా ఏ బుక్కు మన మీదకి వచ్చేస్తాయి వాళ్ళు. కానీ అన్నీ ఇంట్లో పెట్టుకొని అగ్గిగానే ఏమైనా వెలిగిస్తే చాలు పరిగెట్టి పారిపోతున్నాయి. మళ్ళా పోయి వెళ్ళిపోయి కదా అనుకుంటే ఇంకొచ్చిడివే మళ్ళా కదా భయం. మొన్న ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయండి. పప్పులు అయినా ఏవైనా పిండ్లు కూడా ఉండవలేదండి. అన్నీ కూడా పంపిస్తాం, శుభ్రం దాసం చేసేస్తున్నాయి. ఎంతకాలంగా ఉన్నదా మీ సమస్య? అదే ఇప్పుడు ఇంచుమించు 2-3 సంవత్సరాలు పెట్టి ఇలాగే ఉంటుందండి. ఇంకా అలాగే పడుతుంది, ఎవరికెవరు పట్టించుకోలేదు. అవే కదా పోతాయి కదా అనుకుంటే పోవట్లేదు, ఇంకా ఎక్కువైపోతున్నాయి. పొలాల్లోకి వెళ్ళిపోవడం ఏంటి, పప్పులు ఏమైనా మినపసేను కానీ ఏమైనా బొబ్బరి చేను కానీ ఏమైనా వేసుకుంటే నాశనం చేసేస్తున్నాయి. ఒకటి మినపపాదులు ఏంటి, మళ్ళా ఇవన్నీ కూడా కొబ్బరి చెట్టు ఏంటి, కొబ్బరి చెట్లు ఎక్కేసి కొబ్బరికాయలు శుభ్రంగా పాడు చేస్తున్నాయి. చెట్లు ఎక్కేసి చిన్న చిన్న పుంజులున్నా కూడా శుభ్రం లాగేసి అడిచేస్తున్నారు శుభ్రంగా. అట్లా ఏమైనా ఇలా కొట్టామనుకో అవి మీదకి వచ్చేస్తున్నాయి. ఏమైనా ఎక్కాయనుకో ఏమైనా రాయిపోయి ఇస్తే ఇంకా మీదకి వచ్చేస్తున్నాయి కోతులు కూడా. మనం ఆయన ఇలా ఇసిరితే చాలు ఏమైనా రాయా మీదకి వస్తే ఇంక ఎండలు తోలేసాడు మొత్తం కోతులన్నీ మీదకి వచ్చాయి, కరిసిపోయాయి అసలు. మనం అందరూ అగ్గెదెట్టి వెలిగించిన తర్వాత వెళ్ళిపోయి శుభ్రంగా వస్తామంటే భయం పడిపోతున్నాం. తోవలంట ఎగిరేస్తున్నాయి మీదకి, ఆ కుర్తుకుండలో తెప బకెట్లు అయితే ఒలిపేస్తున్నాయి. ఇక మనిషి మీద పడిపోతున్నాయి, కలపడిపోతున్నాయి. గుంపుగానే మందలాగా వచ్చేస్తున్నాయి. ఆడవాళ్ళకి భయం వేస్తుందమ్మా ఉదయం పూట బయటకు వెళ్ళడానికి? మరి భయం అంటే కోతులు చూసి భయం వేస్తుంది. ఒక్కలు రాలేకపోతున్నాం. తోవలంట ఉంటున్నాయి, కాసేస్తున్నాయి, భయం పడుతున్నాం. మరి తెల్లవారు పొలం పనులకి వెళ్ళాలంటే ఇబ్బంది కదమ్మా? మరి ఇబ్బంది కదా, వాటిని చూసి భయం వేస్తుంది. పంటలు కూడా నాశనం చేస్తున్నాయండి. పంటలోను ఏంటికి వెళ్ళని కూరకాయలని అన్ని తిరిగేస్తున్నాయి. ఇంకేం ఉండవలేదు. ఇళ్ళలోకి కూడా వచ్చేస్తున్నాయి, గేట్లోకి గెత్తని ఆ పేకొట్లు అటు పోతున్నాయి, డబ్బాల తర్వాత వచ్చేస్తున్నాయి. మేము చూసాం గ్రామంలో అందరి ఇల్లు కూడా తలుపులు వేసుకున్నాం. మరి కోతులు వచ్చిన పోతాడు తొలిపాడు గేట్లు వేసినమే, ఇంకా ప్రతి ఒక్కరు భయం పడమే. సార్ చెప్పండి, ఈ కోతుల సమస్య ఎంతకాలం ఉందండి? కోతుల సమస్య నుంచి 3 సంవత్సరాలు పెట్టిందండి. మునప మండలం ముళ్ళపేట తోట చివరిలో తిరుగుతున్నాయి. అసలు ప్రజలు ఏమన్నా జరే మనకి ఇబ్బందులు పెడుతున్నాయి. ఎక్కడ పెడితే అక్కడే చాలా విపరీతంగా మన పరిస్థితి ఉంటున్నాయి. కాబట్టి మనం దాన్ని అధికరించడానికి ప్రభుత్వం కూడా ఎవరో పట్టించుకోలేదు. ఇంచుమించులు ఆడవాళ్ళు ఒక 10 మంది చీరలో కూడా చింపేసి పరిస్థితులు హాస్పిటల్లో జాయిన్ అయింది జిల్లా. మన అనకాపల్లి జిల్లా నుంచి మూలపేట వరకు మండలంలోని కూడా ఏ నాయకుడు కూడా కోతుల గురించి పట్టించుకోలేదు. దానివల్ల సర్వీస్ తీసుకుంటారని మరి కోరుతున్నాం. మొత్తం ఎన్ని ఉంటాయండి గ్రామంలోనూ 100 కోతులు చిల్లర ఉంటాయండి. వచ్చి అలా తిరుగుతుంటాయి, చాలా తిరుగుతూ ఉంటాయి. చెట్లు పాడు చేస్తున్నాయి, మొగజొన్న పాడు చేస్తున్నాయి. మొత్తం రైతు సమస్య మొత్తం అన్ని పాడు చేసేస్తున్నాయి. మరి అధికారులకు ఎప్పుడైనా చెప్పడం జరిగింది? అధికారులు చెప్పినా జరిగే అధికారులు ఏం చేస్తారు, వాళ్ళు మనుషులే కదండి, మామూలు చెప్పి పట్టించుకోగలమా? ఏ దొరికితే చేస్తాయి, మన మీద తిరగబడిపోతాయని అంటారు. సో ఇది ఈ గ్రామంలో ఉన్న కోతుల సమస్య. ఈ ముఖ్యంగా ఈ మునగపాక మండలం ఉన్నటువంటి మూలపేట గ్రామంలో దాదాపు 100ల సంఖ్యలో ఈ కోతులన్నీ కూడా ఒకసారిగా ఈ గ్రామంపై దాడికి వస్తున్నాయని, కనిపించిన వాటిని చెల్లాచెదురుగా కింద పడేసి పొలాల్లోకి వెళ్ళిపోయి పంట పొలాలు ముఖ్యంగా మొక్కజొన్న పంట ఈ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. సో మొక్కజొన్న అలాగే అరటి చెట్లను కూడా తీవ్రంగా నాశనం చేస్తున్నాయని, కనిపించిన మహిళలు పొలం పనులకు వెళ్ళే మహిళలు వాళ్ళు పట్టుకొని వెళ్ళే ఆ పశువులకు వేసే దానా ఇవన్నిటిని కూడా లాగేసుకొని వారిపై దాడికి పాల్పడుతున్నాయని మహిళలు అలాగే గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే ఈ కోతుల బెడద నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, అనకాపల్లి జిల్లా మునగపాక మండలం మూలపేట గ్రామం నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.